ఉషా కిరణాలు తీర సంహరణాలు. అరే గాడిద, కటిక్కర్లో పల్లెట్టుకొని తెల్లారిపోయిందాక పడుకోవడం కాదు, త్వరగా లేచి చదువుకున్నది లేదు. నువ్వు 10th క్లాస్ రా ఇప్పుడు. లెగిసి త్వరగా రెడీ అవ్వు, స్కూల్ టైం అవుతుంది. ఆ కడుపు నొప్పి ఏదో ఇంకో 4 రోజులు ఉన్నా బాగున్ను. స్కూల్కి ఎంచక్క డుమ్మా కొట్టి ఖాళీగా ఉండేవాడిని. ఎరా పపరేటరు, లేచావా లేదా గదిలోకి ఒక కర్ర తీసుకొని రావాలా? లేచాను నాన్న. అయ్యి బాబా ఇప్పుడు లేకపోయామనుకో నిజంగా కర్ర పట్టుకుని వచ్చినా వచ్చేస్తాడు. లేచిపోవడం బెస్ట్. ఆహా సాంబారు రుచి తిన్నావా నువ్వు బూచి. అబ్బా జయ ఆంటీ గారు ఏమండుతున్నారండి? గుమ్మగుమ్మలు ఆడిపోతుంది. ఏమీ లేదు కృష్ణ తులసి, సాంబార్ కాస్తున్నాను. అరే నేను కూడా ఈరోజు సాంబార్ కాయాలని అనుకున్నాను. ఉప్పు అయిపోయిందనేసి ఉప్పు తీసుకెళ్దామని వచ్చాను. కొంచెం ఉప్పు ఇవ్వరా ఆంటీ గారు? అలాగేనమ్మా ఇస్తాను ఆగు. ఆంటీ గారు అదే చేతితోటి కొంచెం కందిపప్పు కూడా ఇవ్వరా? అలాగే కొంచెం సాంబారి పొడి, 2 బెండకాయలు, 1 వంకాయ, 1 ములక్కాడ ముక్క అవి కూడా ఇవ్వరా ఆంటీ గారు? అవే ఉంటే నేను కూడా వాటితోటే సాంబార్ కాసేదాన్ని కదమ్మా. మరి అవేమీ లేకుండా ఎలా చేశారండి సాంబారు? సాంబారు చెయ్యాలంటే అవన్నీ ఉండాలా ఏంటి? రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని సద్దన్నం చేసి అందులో కొంచెం సాంబార్ పొడి వేసి కొంచెం ఉప్పు కారం వేసి 1 గంట సేపు చెయ్యి పెట్టి బాగా పిసికి అందులో కొన్ని నీళ్లు పోసి మరగబెట్టేస్తే అదే సద్దన్నం సాంబార్ అయిపోతుంది. కావాలంటే చెప్పమ్మా, 1 బకెట్ సద్దన్నం సాంబారు పోసిస్తాను, తీసుకువెళ్ళి తిందు. అమ్మ బాబు వద్దండి ఆంటీ గారు, ఆ ఉప్పేదో ఇవ్వండి, తీసుకొని వెళ్ళిపోతాను. ఆ కందిపప్పు ములక్కాళ్ళేవో ఎదురింటోళ్ళని అడిగి తీసుకుంటాలే. హలో కుమారి, విన్నావా ఈ ఇడ్డోరం? మన పక్కింటి పంకజం పాలవాడికి పాలు డబ్బులు ఇవ్వలేదంట. మహా ఘోరం కదా ఇది. ఏంటో జనాలు ఇలా తయారయ్యారు, డబ్బులు ఇవ్వడానికి ఏడుస్తారనుకో. సరే కానీ నువ్వు నా దగ్గర తీసుకుని 10,000 ఎప్పుడు ఇస్తావు వీళ్ళకి? హలో హలో, ఏంటో నీ వాయిస్ నాకు అస్సలు వినబడ్డం లేదు. తర్వాత కాల్ చేస్తాను. దొంగ మొకంది, 10,000 ఇచ్చి 10 సంవత్సరాలు కూడా అవ్వలేదు, అప్పుడే అడిగేస్తుంది. ఏదో ఎక్కడికో పారిపోయినట్టే. ఎరా నువ్వు వెళ్ళేది స్కూల్కే కదా? మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది నాన్నగారు? లేకపోతే ఆ జుట్టేంట్రా చెత్త బుట్టను కోడికెలికినట్టు నీట్గా తలదూకొని వెళ్ళడం తెలియదురా నీకు? నీట్గా తలదూకొని అప్పుడు స్కూల్కి వెళ్ళి యాదవాయిలో. యారా తాడుగే, నైట్ పకోడీ బండి దగ్గరకు వస్తానన్నావు కదా, రాలేదారా? నిన్న అమావాస్య కదరా, కాస్మోరాకి కర్పూర హారతి ఇచ్చేసరికి లేట్ అయిపోయింది, అందుకే రాలేదు. నువ్వు అక్కడ రా బాబు, ఎప్పుడు చూడు కాస్మోరాలు కాలరాత్రులు అనుకొని. ఇంతకీ ఇవన్నీ చేసి ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఎప్పటికైనా కాస్మోరాన్ని ప్రసన్నం చేసుకొని చేతబడులను మాస్టర్ డిగ్రీ సంపాదించాలన్నదే నా జీవిత లక్ష్యం. గొప్పడు రా బాబు నువ్వు, ఇలాంటి గొప్ప గొప్ప ఐడియాలన్నీ నీకే వస్తాయిరా. అదిగో టానిగాడు వచ్చేస్తున్నాడు. సాంప్రదాయిని సుప్పిని సుఖపూసని
యారా వంశీ, తాడుగాడు ఏం చెప్తున్నాడు? దెయ్యాల గురించే కదా, ఆడవి తప్ప ఇంకేం చెప్పడులే. ఈ తాడుగాడి సంగతి మనకి కొత్త ఏంట్రా, మనకు మామూలే కదా. సరే కానీ మామ, ఏంటి మామ హెయిర్ స్టైలు? ఇలాగెళ్తే స్కూల్లో అందరూ నవ్వుతారురా. ముందుగా నీ కవిత చూసి నవ్వుద్ది, అది చూసుకో. అమ్మ బాబు, కవిత అంటే గుర్తొచ్చింది. ఇంతకీ కవిత వెళ్ళిపోయిందా ఉన్నదా? టైం అయింది కదరా మామ, వస్తుందిలే. అయినా కానీ మామ, 6th క్లాస్ నుంచి లవ్ చేస్తున్నావు కదరా, ఎప్పుడు ప్రపోజ్ చేస్తావరా నువ్వు? నువ్వు ఇలాగే వెయిట్ చేసావనుకో, ఇంకా నీ పని ఉంటుందిరా. ఇత్తడి పాత్రలోని మెత్తడి పకోడీ వేపుకోవడమే నీ పని ఇంకా. అయ్య బాబు, అలా అనకరా వంశీగే. కవిత లేకపోతే నేను ఉండలేనురా బాబు. అరే మామ, కవిత కోసం ఎందుకురా దిగులు? ఒక్క రాత్రి మీరు నాతో కూర్చొని కాస్మోరాకి పూజ చేశారంటే కవితే కాదురా, మీరు కావాలనుకున్న కన్నె పిల్లలందరూ కూడా మీ అంటే పడతారు. అరే తాడిగే, ఇంకోసారి గనక నువ్వు కాస్మోరా కాలరాత్రి అని అన్నావే అనుకో, ఆ నోట్లోని చెవికి డబ్బా తీసుకొచ్చి పోసేస్తాను దవ్వ. అరే మామ, నీ కవిత వస్తుందిరా. అమ్మ బాబు, కవిత వచ్చేస్తుంది, త్వరగా హెయిర్ స్టైల్ మార్చేయాలి. అరే మామ, చూశారురా నా కవితను? నీటి కొలలలోని కలువ పువ్వులాగా ఎంత అందంగా ఉందో. కాకి పిల్ల కాకికే ముద్దంటారు, అది నిజమే అని ఇప్పుడు తెలుస్తుంది. సరిపోయారు ఇద్దరు. అరే మామ, కవిత స్కూల్కి వెళ్ళిపోతుంది, పదండ్రా మనం కూడా వెళ్ళిపోదాం.